మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి ఈజ్ ఇట్ టు గుడ్ టైమ్ టు బై నౌ, మరి కొనొచ్చా లేదా అనే విషయాన్ని సార్తో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ సోషల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరు చూసుకున్నా బంగారం అండ్ వెండి దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మనకి ఫిబ్రవరి నుంచి ఈ పెళ్ళిళ్ళ సీజన్ అయినా స్టార్ట్ అయిపోతుంది. మరి బంగారం లేనిదే పని అవ్వదు. మరి ప్రస్తుతం మార్కెట్ రేటు 1,50,000గా ఉంది గోల్డ్ అయితే, మరి సిల్వర్ దగ్గర 3 lakhsగా ఉంది. మరి శుభకార్యాలు ఎవరైతే దగ్గరలో ఉన్నాయో ఈ టైంలో మరి కొనుక్కోవచ్చా లేదా చాలా సందేహాలు ఉంటాయి. ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా, చాలా వాలటైల్గా ఉంది, ఏం అర్థం కాని సిచ్యువేషన్. సో మరి మీరు చెప్పండి సార్, ఈజ్ ఇట్ గుడ్ టైం టు బై, వెయిట్ చేస్తే బెటరా, బల్క్లు ఇప్పుడే కొంటే బెటర్ అంటారా? మణికంఠ గారు, గోల్డ్ బంగారం యాక్చువల్లీ ఫేమస్ టు ఆల్ ఉమెన్, ఇండియన్ ఉమెన్. సో ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఇష్టం. మీకు తెలిసినట్టుగా ఇప్పుడు పెళ్లి సీజను ప్రతి ఒక్కరు కొనడానికి చూస్తుంటారు. పెళ్లి సీజన్ కంటే ముందు ఒక లాస్ట్ మంత్ తీసుకుంటే గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి చూడండి. అంటే 70,000 నుంచి 2025లో 70,000 నుంచి 1,30,000 దాటిపోయింది. కరెక్ట్. సో నెక్స్ట్ మంత్ ఓన్లీ 1 monthలో 2026లో 1,80,000 టచ్ అయ్యింది. సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మేమేం చెప్తామంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకున్నాం. రైట్. డైవర్సిఫై చేసుకునేటప్పుడు మన రిస్క్ అనేది తగ్గించుకుని మనం ఒక సేఫ్ సైడ్లో ఉండడానికి మనం అది చేయమంటుంటాం. కానీ నేను చూసినప్పుడు అంటే నా ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం అడుగుతారంటే 1,70,000 దాటిన తర్వాత నాకు ఫోన్ చేసి అడగడం, వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ గోల్డ్ పెరిగింది కదా ఇంకా పెరుగుతుందా, మన ఈ టైంలో బై చేయవచ్చా, పర్చేస్ చేయవచ్చా? నాకు అసలు ఇన్వెస్టర్స్కి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు కదా సార్. మేమేమంటాము, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా సరే ఎక్కడైతే ఆపర్చునిటీ, ఎక్కడైతే కరెక్షన్ ఉందో అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఆల్రెడీ పెరిగిపోయిన దాంట్లో పెడదామని ఆలోచిస్తున్నాం, అంటే స్పెక్యులేషన్ చేస్తున్నాం. అంటే మనకి షార్ట్ పీరియడ్లో ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి. సో వాళ్ళకి కనబడేది ఏంటి, ర్యాలీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్. రైట్. సో 1,70,000 నుంచి 1,35,000కి వెళ్ళింది, 1,80,000 వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది పడుతూ 1,50,000. మీరు సిల్వరు గోల్డ్ ఫ్లక్చువేషన్స్ చూస్తే సిల్వర్ ఇంకా ఫ్లక్చువేషన్ ఎక్కువ అవుతుంది, ఇంకా కరెక్షన్ అవుతుంది. గోల్డ్ 1,30,000-35,000 దగ్గర సపోర్ట్ లెవెల్ తీసుకుంటూ మళ్ళీ స్లోగా పెరుగుతుంది. కరెక్ట్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, వారెన్ బఫెట్ ఒక కోట్ చెప్తారు సార్, వెన్ పీపుల్ ఆర్ ఫియర్, ఓకే, యూ బీ గ్రీడీ. వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ యూ ఫీల్ ఫియర్. అంటే ఏంటి, బంగారం పెరిగిపోయింది, రైట్. సో అందరూ గ్రీడీ అయ్యి ఇంకా కొందాం అనుకుంటున్నారు అప్పుడు, రైట్. యాక్చువల్గా అక్కడ ఏం చేయాలి, భయపడాలి. సో రివర్స్ చేస్తున్నారు అందరూ. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్, ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో, మీకు జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ పడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం, షార్ట్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి 12-15% రిటర్న్స్ జనరేట్ అవుతుందని చెప్పాను అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ ఆ 12% వస్తుందా లేదా చూస్తారు. ఒక ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ వస్తే అక్కడి నుంచి జంప్ అయిపోతుంటారు. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వస్తే కొంతమంది ఎక్స్పర్ట్స్ గోల్డ్ ఒక ప్రిడిక్షన్ చేశారు 2026. మీరు అడుగుతున్నట్టుగా ఇప్పుడు లేడీస్ ఒకవేళ ఫెస్టివల్ సీజన్లో బంగారం కొనాలి అనుకుంటే కొనే పొజిషన్లో లేరు. నా ఇన్వెస్టర్సే వెళ్ళి కనుక్కుని వాళ్ళకి కావాల్సినంత గోల్డ్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా సమయం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తున్నారు. బట్ ఎవరైతే ఇమ్మీడియట్గా మీరు చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఇక తప్పదు అన్నప్పుడు వాళ్ళు క్వాంటిటీ అనేది తగ్గించుకుని కొనుక్కోవాలి, తప్పదు మరి. సో ఇలాంటి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఎప్పుడైనా మనం డబ్బులు లాస్ట్ మినిట్ వరకు పెట్టుకుని చేయకూడదు. ప్లానింగ్ అనేది ముందు నుంచి చేసుకోవాలి, రైట్. ఇప్పుడు మీరు స్పెక్యులేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు 1,50,000 దగ్గర పెడితే మీకు
చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఒక స్టాగర్డ్ వేలో చేసుకోవాలి. లేదు లంసం పెట్టినా ఒక లాంగ్ టర్మ్లో చేసుకోవాలి. అంతేగాని షార్ట్ టర్మ్లో మీరు ఇప్పుడు పెట్టి 2-3 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో నాకు డబ్బులు బాగా కావాలంటే సాధ్యం కాదు. జనరల్గా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు సార్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనం ఏం చేస్తాం, ఒక టార్గెట్ ఇస్తారు, కాల్ ఇంతవరకు పెరుగుతుంది, ఇంతవరకు స్టాప్ లాస్ ఇస్తారు. ఒక్కసారి ఆ టార్గెట్ కానీ టచ్ అయింది అనుకోండి, రైట్, ఆప్షన్స్ అంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక్కసారి కొనిన తర్వాత ఒకసారి టచ్ అయింది అనుకోండి, అంతే, రెండోసారి మళ్ళీ టచ్ అవ్వదు పడిన తర్వాత. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, 1,80,000 వరకు వెళ్ళి 1,50,000 వచ్చింది, కానీ ఇక్కడ మన కోల్పోయేది ఏం లేదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆడితే మాత్రం అక్కడ జీరో అయిపోతుంది. ఇక్కడ అలా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఒక ఎస్ఐపి రూపంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలో ఇప్పుడు కొనగలరో లేదో అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రిడిక్షన్స్ చూద్దాం సార్. కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ప్రిడిక్షన్స్ 2026కి ఎలాగుంటుంది అనేది మాట్లాడదాం. కోటక్ సెక్యూరిటీస్ 1,50,000 వరకు అన్నారు, ఇప్పుడు ఆల్రెడీ అదే రేంజ్లో ఉంది, రైట్. రెండోది గోల్డ్మెన్ సాక్స్, ఈ వీళ్ళ ప్రిడిక్షన్ ఏంటంటే 1,65,000. ఓకే, 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్. ఓకే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 1,50,000 నుంచి 1,75,000. అంటే ఇక్కడ ఆపర్చునిటీ ఇంకెంత ఉంది, 25,000 ఉంది, రైట్. ఇవన్నీ ప్రిడిక్షన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ప్రిడిక్షన్స్ ఇచ్చారో కరెక్ట్. బట్ ఎవరైనా సరే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరైనా ప్రిడిక్ట్ చేశారా జస్ట్ 1 మంత్లో 1,35,000 నుంచి 1,80,000 టచ్ అవుతుందని? సో మళ్ళీ ఇలాగే పడింది కదా, కరెక్షన్ అయింది కదా, మళ్ళీ పెరుగుతుందా అని అంటే పెరిగే ఛాన్సెస్ లేవు. గోల్డ్ పెరుగుతుంది, బట్ స్లోగా పెరుగుతుంది. ఎంతవరకు వెళ్తుందంటే మళ్ళీ 1,50,000. ఈ ప్రిడిక్షన్స్ చెప్పేది ఏంటంటే 1,75,000. నా ప్రిడిక్షన్ 2026లో అయితే 1,85,000 నుంచి 1,90,000, మేబీ 2 lakhs ఆల్సో. ఏ మంత్ వరకు ఈ ఫిగర్ రీచ్ అవ్వచ్చు? ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2026 ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఓకే, ఇప్పుడు సిల్వర్కి రండి. సిల్వర్ అంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు ఉన్నాయని మనం మాట్లాడుకుంటే, సిల్వర్ ఎందుకు ఈ మధ్యనే సిల్వర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఇది కమర్షియల్ ఇది అయిపోయింది, మెటీరియల్ అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో సిల్వర్ వాడడం వల్ల దానికి డిమాండ్ వచ్చింది. అది యాక్చువల్గా డిమాండ్ మనకు ఉండేది కొంచెం, కానీ మనం చేసేది హైప్ ఎక్కువ, రైట్. ఇవాళ మనం స్టార్ట్ చేసాం సార్. ఓకే, అంత సిల్వర్ వాడేస్తున్నారా, అంత ప్రొడక్షన్ కమర్షియల్ బిజినెస్ అవుతుందా మనకి అని ఆలోచించాను. సో ఈ రెండిట్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసే మంచి ప్రోడక్ట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇన్వెస్ట్ చేయవలసిన ప్రోడక్ట్ గోల్డ్. బట్ స్లో పేస్లో లాంగ్ టర్మ్ ఆలోచిస్తూ చేయాలి. షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్లో అనుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు. సో ఇది మెయిన్ రీజన్ సార్. ఇప్పుడు సిల్వర్ కూడా ఏంటంటే, సిల్వర్ ఎక్కడ పడతారు, ఈ సోలార్ ప్యానల్స్ కానీ లేకపోతే ఈవీ బ్యాటరీస్ కానీ దాంట్లో మాట్లాడుతారు. అది ఇప్పుడు ఇంకా ఇది ఫ్యూచర్లో ఇదే మెటీరియల్ వాడతారని కూడా నమ్మకం లేదు. రేపు ఆల్టర్నేటివ్ రావచ్చు. ఇప్పుడు కాపర్ గురించి మాట్లాడుతున్నారు, రేపు అది పెరగచ్చు. సో కానీ ఇవన్నీ గోల్డ్, ఇంకోటి నేను చెప్తాను సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెప్పదలుచుకునేది ఏంటంటే, గోల్డ్ మీకు వెల్త్ క్రియేట్ చేయదు, మీ వెల్త్ని ప్రిజర్వ్ చేస్తుంది. అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో చేసినప్పుడు, గోల్డ్లో చేసినప్పుడు, ఇది పడేటప్పుడు మీకు ఇది మీ క్యాపిటల్ని ప్రిజర్వ్ చేస్తుంది, అంటే పడినివ్వకుండా అక్కడ పెడుతుంది. కానీ మీకు వెల్త్ క్రియేట్ అయ్యేది యాక్చువల్గా ఈక్విటీలోనే. సో మేము ఏమంటాం, డైవర్సిఫై చేసుకోండి, కొంత పార్ట్ గోల్డ్లో పెట్టండి. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళి ఒక సెక్టర్, ఒక గోల్డ్ కానీ లేకపోతే ఒక సిల్వర్లో కానీ పెట్టకూడదు. దాన్ని మీ రిస్క్ అపెటైట్ బట్టి ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుందండి. అట్లా అలాగే సార్, ఇప్పుడు దగ్గరలో శుభకార్యాలు ఉన్నాయి. మరి చాలామంది అడుగుతున్నారు, సార్ ఒక 4 రోజుల్లోనే పెళ్ళి ఏదో ఉంది సార్, ఇప్పుడు కొనమంటారా లేదా ఆగమంటారా, వాళ్ళకేం చెప్తారు సార్? గోల్డ్ చూసుకుంటే మనం 180 నుంచి 140 అలాగే 130 ఇయర్కి వెళ్ళి 35 ఇయర్కి వెళ్ళి మళ్ళీ 150కి వచ్చింది. ఇక్కడ నుంచి నేను లాస్ట్ 2-3 డేస్ ట్రేడింగ్ సెషన్స్ చూస్తే పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది.
సో వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ దీనిలో డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో పెట్టుకోవాలి. కొనాలి అనుకునేటప్పుడు మరి ఇంకా జనరల్గా అడిగే క్వశ్చనే, సార్ ఇంకా వెయిట్ చేస్తారు, డబ్బులు పెట్టుకుని ఇంకా పడితే వెయిట్ చేస్తారు. మీకు రేపు పెళ్ళి ఉంది, మీకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది అనుకుందాం, ఓకే, ఈరోజు 1,50,000 ఉంది. నేను చెప్తాను సార్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఇవాళ కొనుక్కోండి అని చెప్తాను, ఓకే. మీరు ఇవాళ కొనుక్కోరు, ఇంకా తగ్గుతుంది అని చెప్పి వెయిట్ చేస్తారు. రేపు కానీ నిజంగా పెరిగిపోతే సో మ్యారేజ్కి ఎలా కొంటారు? సో ఈ ప్రిడిక్షన్స్ అనేది 100% యాక్యురేట్గా ఎవరు ఇవ్వలేరు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉండాలన్నప్పుడు మీరు స్పెక్యులేషన్కి వెళ్ళి ఇదన్నీ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు చేయకూడదు. మనం ముందు ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేసుకుంటూ ఒక ఆ బంగారం ఏదైతే కావాలనుకుంటారో అది ముందే ప్లాన్ చేసుకోవాలి. మీరు లాస్ట్ మూమెంట్లో మీరు అంత డబ్బులు పెట్టుకుని రేపు మీరు అదే ఆయన 70,000కి వస్తుందని చెప్పి 70,000 రూపాయల ప్లానింగ్ చేసుకుంటూ కూర్చొని పెట్టుకున్నారనుకోండి, ఇవాళ సగానికి సగం గోల్డ్ కొనగలరు అంతే కదా. ఆయనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక తులమో 2 తులాలు లేకపోతే 5 తులాలు కావాలనుకోండి, 70,000 ప్లానింగ్ చేసుకుని 5 తులాలు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు 1,50,000 ఉంటే 2.5 తులాలు కొనగలుస్తారు, రైట్. సో అది ఎప్పుడైనా స్టాగర్డ్ వేలో మనం ఇన్వెస్ట్ చేయమంటున్నావా, అలాగే ఒక మ్యారేజ్ మీకు ఒక 5 years 10 years ఉండేటప్పుడే మనం ప్లాన్ చేసుకుంటూ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ మినిట్లో మనం ఏదో కొనేద్దాం, తగ్గితే కొనేద్దాం, లేకపోతే ఎక్కువ హయ్యర్ సైడ్స్ వైస్ వర్సా చూడాలి. పైకి వెళ్తే ఏంటి, కిందకి వెళ్తే ఏంటి, ఆ రెండు ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటే కానీ మనం ఎఫర్ట్ చేయలేం సార్. గోల్డ్ అంత ప్రైస్ ఉంది, ఇప్పుడు హై వాల్యూలో ఉంది, అందరికీ ఎక్కువ అనిపిస్తుంది, కొనలేకపోతున్నారు. సో అందుకని ఏమంటే ఇప్పుడు డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా వరకు పేటిఎం గోల్డ్ అని చెప్పి చాలా ప్లాట్ఫామ్స్లో డిజిటల్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మంచి ప్లాట్ఫామ్ ఏదైనా సజెస్ట్ చేయండి సార్, మరి ఎవరన్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అంటే ఇప్పుడు గోల్డ్ ప్లాట్ఫామ్స్ అంటే సార్, ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని, నేను వాడేది NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ETFs ఉంటాయి, ఫండ్ ఆఫ్ ఫండ్ ETFs ఉంటాయి, గోల్డ్ సిల్వర్, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోవచ్చు. లేదు కొంతమందికి ఫిజికల్ గోల్డ్ కావాలన్నప్పుడు నేను మొన్న ఈ పెరేడ్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఒక ATMలో ఫిజికల్ బార్స్ అమ్ముతున్నారు, నేను చూశాను. సో దిస్ ఆల్ వన్ కైండ్ ఆఫ్, కానీ మన అప్పుడు ఉండాలి కదా డబ్బులు. సో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో దిస్ ఆల్వేస్ గుడ్, ఫిజికల్ కొనుక్కోవచ్చు, డిజిటల్ కొనుక్కోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం గో ఫర్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ మీకు మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో ట్రై టు బై సమ్ ఫిజికల్ గోల్డ్. ఎందుకంటే మొత్తం అన్ని డిజిటల్ ఫామ్లో రేపు పడిపోతే. సో మనం ప్రోస్ కాన్స్ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలండి ఎప్పుడైనా సరే, ఇన్వెస్ట్మెంట్ అయినా గోల్డ్లో అయినా సిల్వర్లో అయినా. సిల్వర్లో నాకు తెలిసి అంత స్కోపు పెరుగుతుంది సార్, బట్ సిల్వర్ ఇస్ ద న్యూ గోల్డ్ అని అంటారు. ఫ్లక్చుయేషన్స్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే న్యూ గోల్డ్ అంటున్నారు కానీ మీరు గోల్డ్ పెట్టుకుంటారు, సిల్వర్ గోల్డ్ ఎలాగవుతుంది మీకు అంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ మనం వాడేది, సిల్వర్ మనం వాడకపోయినా పర్లేదు, అవునా. కమర్షియల్ బిజినెస్కి తప్పించి మన ఫిజికల్గా ఎవరు వేసుకునేది ఏం లేదు కదా, కరెక్ట్ అన్నాడు. సో ఎవరు ఎంతమంది సిల్వర్ వేసుకుంటున్నారు, గజ్జులు లేకపోతే ఇది తప్పించి, మీతో అన్ని బంగారమే కదా వేసేది, డైమండ్స్ బంగారం కాంబినేషన్స్. సో నేను చెప్పేది సిల్వర్ ఇన్వెస్ట్మెంట్గా ఆలోచిస్తే కొంచెం డైవర్స్ పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు, కానీ సేఫ్ హెవెన్స్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. సిల్వర్ కెనాట్ రీప్లేస్ గోల్డ్ యాజ్ సేఫ్ హెవెన్స్. అది మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్. ఓవరాల్గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీద మంచి విశ్లేషణ అందించారు సార్. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.